అది అక్టోబర్ 22, 1999. ఒక జాపనీస్ కార్గో షిప్ పేరు ఎంవి అలోంద్రా రెయిన్బో ఒక ఇండోనేషియన్ పోర్ట్ నుంచి బయలుదేరింది. ఆ షిప్ 7,000 టన్నుల అల్యూమినియం ని క్యారీ చేస్తుంది. దాని డెస్టినేషన్ జపాన్. పోర్ట్ నుంచి బయలుదేరిన 2 గంటలకి వాళ్ళ మీద ఒక అటాక్ జరిగింది. 10 మంది ముసుగులు వేసుకున్న పైరట్స్ ఒక చిన్న బోట్ లో వచ్చి లాడర్ తో ఎక్కేశారు. కత్తులు ఇంకా పిస్టల్స్ తో షిప్ యొక్క బ్రిడ్జ్ అంటే కంట్రోల్ సెంటర్ పై దాడి చేశారు. 17 క్రూ మెంబర్స్ యొక్క కాళ్ళు చేతులు కట్టేశారు. విచిత్రం ఏంటంటే ఆ పైరట్స్ ఆ క్రూని వెంటనే చంపలేదు. 6 రోజులు బందీగా ఉంచుకున్నారు. దాని తర్వాత ఒక లైఫ్ రాఫ్ట్ లో వేసి నడి సముద్రంలో వదిలేశారు. ఆ పని అయ్యాక షిప్ మొత్తాన్ని వేరే కలర్ తో పెయింట్ చేసేశారు. ఒక ఫేక్ పేరు ఇచ్చారు. షిప్ యొక్క ఫ్లాగ్ నే మార్చేశారు. ఇండియన్ ఓషన్ వైపు ఆ షిప్ ని తిప్పి యాత్రని మొదలు పెట్టారు. 3 వారాల వరకు ప్రపంచంలో ఆ షిప్ ఎక్కడుందా ఎవ్వరికీ అర్థం కాలేదు. ఇండియన్ ఓషన్ లో ఉండే నేవీస్ అండ్ కోస్ట్ గార్డ్స్ ఈ షిప్ కోసం గాలిస్తున్నాయి. దాని తర్వాత నవంబర్ లో ఒక సాయంకాలం కన్యాకుమారి దగ్గర నుంచి వెళ్తున్న ఇంకో మర్చెంట్ వెసల్ కి ఈ షిప్ కనిపించింది. వాళ్ళకి డౌట్ వచ్చి అథారిటీస్ కి ఇన్ఫార్మ్ చేశారు. దాని తర్వాత జరిగింది వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఆపరేషన్స్ ఆఫ్ ఇండియన్ కోస్ట్ గార్డ్ అండ్ ఇండియన్ నేవీ. 36 గంటలు ఇంకా 750 కిలోమీటర్స్ చేసింగ్, వార్నింగ్ షాట్స్, నడి సముద్రంలో హెవీ ఫైరింగ్, ఆ కార్గో షిప్ ఇంజిన్ రూమ్ లో ఫైర్ అండ్ మేడే కాల్ కూడా ఇచ్చారు. ఈ స్టోరీ పెట్టి ఒక సినిమాని తీయొచ్చు. పదండి ఈ వీడియోలో ఇండియా చేసిన వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ మ్యారిటైమ్ ఆపరేషన్స్ గురించి డీటెయిల్డ్ గా తెలుసుకుందాం. కథని మొదటి నుంచి స్టార్ట్ చేద్దాం. వెల్కమ్ టు మనోజ్ టాక్స్. ఈ కథను అర్థం చేసుకోవాలంటే మనం డైరెక్ట్ గా ఆ షిప్ నుంచే మొదలు పెట్టాలి. ఆ షిప్ పేరు ఎంవి అలోంద్రా రెయిన్బో. అది ఒక బల్క్ క్యారియర్. బల్క్ క్యారియర్ అంటే లూజ్ కార్గో, గ్రెయిన్స్, బొగ్గులు లేదా మెటల్ లాంటివి తరలించడానికి వాడే ఒక పెద్ద షిప్. దాని సైజ్ ఏమో 7,762 టన్నులు. ఇది ఒక మీడియం సైజ్డ్ కార్గో షిప్ అని చెప్పొచ్చు. దాన్ని 1998 లో జపాన్ లో నిర్మించారు. దాని ఓనర్ ఇమురా కైజెన్ కంపెనీ లిమిటెడ్ అనే ఒక జాపనీస్ కంపెనీ. దాన్ని పనామాలో రిజిస్టర్ చేశారు. ఇంటర్నేషనల్ షిప్పింగ్ లో ఇది కామన్ ప్రాక్టీస్. ఎందుకంటే అక్కడ ట్యాక్స్లు తక్కువ ఉంటాయి కాబట్టి. ఆ షిప్ కెప్టెన్ పేరు కో ఎకెనో. అతను కూడా ఒక జాపనీస్. మరియు ఆ షిప్ క్రూ లో మొత్తం 17 మంది ఉన్నారు. వాళ్ళల్లో కెప్టెనే కాకుండా చీఫ్ ఇంజనీర్ కూడా జపాన్ కి చెందిన అతను. అండ్ మిగతా 15 సెయిలర్స్ ఏమో ఫిలిప్పీన్స్ కి చెందుతారు. అక్టోబర్ 18, 1999న ఆ షిప్ ఇండోనేషియాలో కువాలో తంజుంగ్ అనే పోర్ట్ కి చేరుకుంది. కువాలా తంజుంగ్ అనేది సుమాత్రా ఐలాండ్ లో స్ట్రేట్ ఆఫ్ మలక్కా దగ్గర ఉంది. అక్కడ దాంట్లో 7,000 టన్నుల అల్యూమినియం ఇంగట్స్ ని లోడ్ చేశారు. అల్యూమినియం ఇంగట్స్ అంటే చిన్న చిన్న బార్స్ అని చెప్పొచ్చు. అవి కార్లు, ఎయిర్ క్రాఫ్ట్ పార్ట్లు తయారు చేయడానికి ఫ్యాక్టరీలో యూజ్ చేసే సాలిడ్ మెటల్ బ్లాక్స్. ప్రతి అల్యూమినియం ఇంగట్ యొక్క బరువు 22 కేజీలు. ఆ మొత్తం కార్గో విలువ $8 మిలియన్ వరకు ఉంటుంది. అక్టోబర్ 22, 1999న సాయంకాలం 5 గంటలకి లోడింగ్ ముగిసింది. అదే రోజు రాత్రి 8:10 PM కి అలోంద్రా రెయిన్బో కువాలా తంజుంగ్ పోర్ట్ నుంచి బయలుదేరింది. దాని డెస్టినేషన్ జపాన్ లోని మైకే పోర్ట్. అది 10 knots స్పీడ్ తో ట్రావెల్ చేస్తుంది. అంటే పర్ అవర్ సుమారు 18 కిలోమీటర్స్ అని చెప్పొచ్చు. కానీ ఆ షిప్ ఎప్పటికీ జపాన్ చేరుకోలేదు. కువాలా తంజుంగ్ అనే ఇండోనేషియన్ పోర్ట్ నుంచి బయలుదేరిన 2 గంటలకే ఏదో తేడా జరిగినట్టు క్యాబిన్ లో పడుకున్న కెప్టెన్ కనిపించింది. అతనికి బ్రిడ్జ్ నుంచి వింత సౌండ్స్ వినిపించడంతో లేచారు. అతను ఏంటా అని చెక్ చేయడానికి బయటికి వెళ్లారు. ఏం జరుగుతుందో చూసి షాక్ అయిపోయారు. 10 మంది మాస్క్ వేసుకుని బ్రిడ్జ్ మీద నించునున్నారు. వాళ్ళ చేతుల్లో పిస్టల్స్ ఇంకా కత్తులున్నాయి. అప్పటికే అతని 2 ఆఫీసర్స్ చేతులు వెనక్కి పెట్టి ఆ పైరేట్స్ కట్టేశారు. ఆ పైరేట్స్ యాక్చువల్ గా ఒక చిన్న బోట్ లో వచ్చి చీకట్లో ఎవ్వరికి తెలియకుండా షిప్ ఎక్కేశారు. అదే టైంలో ఒక పైరెట్ కెప్టెన్ ఇకోనోని పట్టేసుకున్నాడు. ఇంకోడు అతని తలకి గన్ గురిగా పెట్టాడు. వాళ్ళు అతని యొక్క వాచ్ అండ్ కీస్ లాగేసుకున్నారు. ఆ తర్వాత బలవంతంగా అతన్ని షిప్ అంతా నడిపించారు. మిగతా క్రూ అందరినీ వాళ్ళ క్యాబిన్స్ నుంచి బయటికి లాక్కొచ్చారు. మొత్తం 17 మందిని తాడులతో కట్టి కళ్ళకు గంతలు కట్టేసి మెస్ రూమ్ లోకి తోసేశారు. వాళ్ళని భయపెట్టి సైలెంట్ గా ఉంచడానికి పైరెట్స్ గాల్లోకి వార్నింగ్ షాట్స్ పేలుస్తూనే ఉన్నారు. ఆ తర్వాత డబ్బులుండే లాకర్ ని ఖాళీ చేశారు. ఆ లాకర్ నుంచి $2,500 క్యాష్ తీసేసుకున్నారు. షిప్ బ్యాంక్ అకౌంట్ నుంచి 3,80,000 జాపనీస్ యెన్ ట్రాన్స్ఫర్ చేపించుకున్నారు. కెప్టెన్ యొక్క పర్సనల్ మనీ 8 lakh yen అవి కూడా తీసేసుకున్నారు. పాస్పోర్ట్స్, ట్రావెల్ డాక్యుమెంట్స్ ఇంకా ఆ షిప్ జపాన్ ది అని ప్రూవ్ చేసే ప్రతి పేపర్ ని వదలలేదు. అన్నిటినీ తీసేసుకున్నారు. అలోంద్రా రెయిన్బో ఇప్పుడు ఆ కెప్టెన్ కంట్రోల్లో లేదు. పైరేట్స్ ఆ షిప్ ఫుల్ కంట్రోల్ తీసేసుకున్నారు. అటాక్ జరిగిన 2 గంటలకి షిప్ సైడ్ కి గట్టిగా ఏదో గుద్దుకున్నట్టు కెప్టెన్ ఇకోనోకి వినిపించింది. చూస్తే అలోంద్రా రెయిన్బో పక్కన ఇంకో షిప్ వచ్చి ఆగింది. ఈ రెండో షిప్ చిన్నది, సుమారుగా 1500 నుంచి
నుంచి 2000 టన్స్ ఉంటుంది. ఇది ఒక డర్టీ కార్గో షిప్. ఈ సీన్ జరిగే టైం అంతా ఆ డర్టీ కార్గో షిప్ దగ్గరలోనే వెయిట్ చేస్తోంది. ఇది చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. దీని అర్థం ఏంటంటే హైజాకింగ్ ఏదో ర్యాండమ్ గా జరిగిందేం కాదు. ఈ అటాక్ ని బాగా ముందే చాలా రోజులు ప్లాన్ చేశారు. 17 మంది క్రూ మెంబర్స్ ని అలోంద్రా రెయిన్బో వెనక భాగానికి ఆ పైరేట్స్ నడిపించుకుంటూ తీసుకెళ్లారు. ముందే పక్కన వచ్చి ఒక షిప్ నించుంది కదా, ఒక్కొక్క క్రూ మెంబర్ ని ఆ చిన్న షిప్ లోకి ట్రాన్స్ఫర్ చేయడం స్టార్ట్ చేశారు. వాళ్ళ కళ్ళకి మళ్ళీ గంతలు కట్టి 2 గ్రూప్స్ గా విడదీశారు. ప్రతి గ్రూప్ ని డెక్ కింద ఉన్న వేరే వేరే రూమ్ లో లాక్ చేసి పెట్టేశారు. నించోకూడదని, బయట చూడకూడదని, ఇంకా మాట్లాడకూడదని వాళ్ళకి వార్నింగ్ ఇచ్చారు. ఏమైనా స్టంట్ వేస్తే చంపేస్తా అని బెదిరించారు. 6 రోజుల పాటు క్రూ అంతా ఆ డర్టీ కార్గో షిప్ లోనే లాక్ అయిపోయి ఉన్నారు. వాళ్ళని ఎక్కడికి తీసుకెళ్తున్నారో అని వాళ్ళకి కొంచెం కూడా ఐడియా లేదు. వాళ్ళని ప్రాణాలతో ఎందుకు ఉంచారో అని కూడా వాళ్ళకి అర్థం కాలేదు. అక్టోబర్ 29, 1999 అర్ధరాత్రి సరిగ్గా 6 రోజుల తర్వాత పైరేట్స్ ఆ డర్టీ కార్గో షిప్ ని ఆపారు. 17 మంది క్రూ మెంబర్స్ ని డెక్ కింద నుంచి పైకి తీసుకొచ్చారు. షిప్ సైడ్ కి కట్టున్న ఒక చిన్న రబ్బర్ రాఫ్ట్ ని వాళ్ళు చూశారు. అది అలోంద్రా రెయిన్బో నుంచి తీసుకున్న ఒక లైఫ్ రాఫ్ట్. లైఫ్ రాఫ్ట్ ఇంకా లైఫ్ బోట్ రెండు ఒకటి కావు. లైఫ్ బోట్ కి ఇంజిన్, రేడియో ఇంకా నావిగేషనల్ టూల్స్ ఉంటాయి. కానీ లైఫ్ రాఫ్ట్ కి అవి ఏవి ఉండవు. దాని జస్ట్ పైన ఒక క్యానోపీ లా ఉంటుంది. అది ఆరెంజ్ కలర్ లో ఉంటుంది అండ్ చుట్టూ రబ్బర్ ఉంటుంది ఫ్లోట్ అవ్వడానికి. ఈ రాఫ్ట్ లో కేవలం 2 ప్యాడల్సే ఉంటాయి. కొంచెం క్యాన్డ్ ఫుడ్ ఉంటుంది, ఇంకా కొంచెం ఫ్రెష్ వాటర్ ఉంటుంది. ఇది కొద్ది రోజులు బతకడానికి మాత్రమే డిజైన్ చేస్తుంది. వాళ్ళు ఒక్కొక్కరిని బలవంతంగా ఆ రాఫ్ట్ లోకి ఎక్కించారు. కెప్టెన్ ఇకెనో అందరికంట లాస్ట్ లో ఎక్కారు. అతను కూర్చున్న వెంటనే పైరేట్స్ ఆ తాడు కోసేశారు. లైఫ్ రాఫ్ట్ షిప్ నుంచి దూరంగా కొట్టుకుని వెళ్ళిపోయింది. పైరేట్స్ వెనక్కి కూడా తిరిగి చూడలేదు. ఆ చీకటి రాత్రిలో మాయమైపోయారు. ఇప్పుడు ఆ 15 మంది ఆ విశాలమైన సముద్ర మధ్యలో ఒంటరిగా ఉన్నారు. వాళ్ళు ఎక్కడున్నారో ఎవ్వరికీ తెలియదు. వాళ్ళ దగ్గర జీపీఎస్ అండ్ నావిగేషన్ ఎక్విప్మెంట్ కూడా లేదు. వాళ్ళని వెతుక్కుంటూ ఎవ్వరూ రావడానికి ఛాన్స్ కూడా లేదు. అండ్ పైరేట్స్ కి కావాల్సింది కూడా ఇదే. ఆ పైరేట్స్ ఏమనుకున్నారంటే ఆ క్రూ దాహం ఇంకా ఆకలితో కన్ఫర్మ్ గా చనిపోతారని అనుకున్నారు. ఆ లైఫ్ రాఫ్ట్ కి ఇంజిన్ లేదు కాబట్టి ఆ 17 మంది కేవలం దాన్ని ప్యాడల్ చేయగలరు. ఎప్పుడైతే వాళ్ళు ప్యాడల్ చేయలేదో వాళ్ళు నీళ్ళలో కొట్టుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. రోజులు గడిచిపోయాయి. వాళ్ళ దగ్గర ఏ షిప్ రాలేదు, ఏ ప్లేను రాలేదు, ఏ హెలికాప్టర్ రాలేదు, రెస్క్యూ ఆచూకీ లేదు. 2 రోజుల్లోనే ఫుడ్ ఇంకా తాగే నీళ్ళు అయిపోయాయి. రోజంతా ఎండ కిటకిటలాడిపోయింది. రాత్రిపూట ఆ సముద్రపు చల్ల గాలితో వణికిపోయేవారు. వాళ్ళకి ఇంకో ఆప్షన్ కనిపించలేదు. చావు కళ్ళ ముందే తాండవం చేస్తుంది. కానీ అప్పుడే ఒక మిరాకిల్ జరిగింది. నవంబర్ 8 మధ్యాహ్నం ఫుకెట్ కి దగ్గరలోని ఒక థాయిలాండ్ కి చెందిన ఫిషింగ్ బోట్ చేపలు పడుతూ ఉండగా వాళ్ళకి ఏదో వింతగా కనిపించింది. ఒక ఆరెంజ్ షేప్ లో ఏదో సముద్రంలో చూశారు. వాళ్ళు కొంచెం దగ్గరికి వెళ్లారు. వాళ్ళు దగ్గరికి వెళ్లి చూసి షాక్ అయిపోయారు. వాళ్ళకి చావు బతుకుల మధ్యన ఉన్న 17 మంది కనిపించారు. ఆ ఫిషర్మెన్ వాళ్ళందరినీ ఒక్కొక్కరిగా బోటు మీదకి లాగారు. వాళ్ళకి వాటర్, ఫుడ్ ఇంకా ఉండడానికి చోటిచ్చారు. ఆ తర్వాత వాళ్ళని థాయిలాండ్ లోని ఫుకెట్ పోర్ట్ కి తీసుకుని వెళ్లారు. కెప్టెన్ ఇకెనో స్ట్రైట్ గా లోకల్ అథారిటీస్ దగ్గరికి వెళ్లి హైజాక్ గురించి రిపోర్ట్ చేశారు. 17 రోజుల తర్వాత మొదటిసారిగా అలోంద్రా రెయిన్బోకి ఏం జరిగిందని ప్రపంచానికి మొదటిసారి తెలిసింది. ఈ న్యూస్ మలేషియాలోని కోలాలంపూర్ లో ఉన్న ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ బ్యూరో వారి పైరసీ రిపోర్టింగ్ సెంటర్ కి చేరుకుంది. పైరసీ రిపోర్టింగ్ సెంటర్ అనేది ప్రపంచమంతా జరిగే పైరేట్ అటాక్స్ ని ట్రాక్ చేసే ఒక 24 అవర్ ఆఫీస్. క్రూ ప్రాణాలతో ఉన్నారని ఇప్పుడు అందరికీ తెలిసిపోయింది. కానీ ఆ పైరేట్స్ ఇంకా వాళ్ళు హైజాక్ చేసిన షిప్ ఎక్కడుందో ఎవ్వరికీ తెలియదు. క్రూని రెస్క్యూ చేయడానికి 10 డేస్ పట్టింది. ఈ మధ్యలో పైరేట్స్ చాలా బిజీ అయిపోయారు. వాళ్ళు అలోంద్రా రెయిన్బోని ఆచూకీ లేకుండా మార్చేశారు. కొద్ది రోజులు కేటాయించి ఆ షిప్ యొక్క పెయింట్ కలర్ బ్లూ నుంచి బ్లాక్ చేసేశారు. వాళ్ళు పెట్టిన కొత్త పేరు ఎంవి మెగారామా. వాళ్ళు పనామా దేశం ఫ్లాగ్ తీసి బెలిజీ అనే దేశం ఫ్లాగ్ పెట్టారు. బెలిజీ అనేది సెంట్రల్ అమెరికాలో ఒక చిన్న కంట్రీ. వాళ్ళ ప్లాన్ చాలా సింపుల్. ఎవరైనా దూరం నుంచి చెక్ చేస్తే వాళ్ళకి మెగారామా అనే పేరు మాత్రమే కనిపిస్తుంది, బెలిజీ అనే ఫ్లాగ్ కనిపిస్తుంది. అలోంద్రా రెయిన్బో అనే జాపనీస్ షిప్ కాదు. కానీ ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది. బెలిజీ రికార్డ్స్ లో అసలు మెగారామా అనే పేరుతో ఎలాంటి షిప్ లేదు. ఆ పేరు ఆబ్వియస్లీ ఫేక్ ది. ఈ లోపు ఆ 15 మంది పైరేట్స్ క్రూలా నటిస్తూ ఆ షిప్ ని వెస్ట్ వైపు తీసుకుని వెళ్లడం స్టార్ట్ చేశారు. వాళ్ళు యాక్చువల్ గా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో ఉన్న ఫుజెరా అనే పోర్టుకి వెళ్లాలనుకున్నారు. ఫుజెరా అనేది పర్షియన్ గల్ఫ్ లో ఉన్న ఒక మేజర్ ఆయిల్ ఇంకా కార్గో పోర్ట్. సో ఈ అల్యూమినియం ని దొంగచాటుగా అక్కడ అమ్మేద్దామని ఫిక్స్ అయ్యారు. చెప్పాలంటే దారిలోనే, అంటే సముద్రంలో ప్రయాణం చేస్తూ ఉండగా మిగతా షిప్స్ ని పిలిచి వాళ్ళు అక్కడే 3000 టన్స్ ఆఫ్ అల్యూమినియం ని ఆల్రెడీ అమ్మేశారు. అంటే ఆలోచించండి వాళ్ళ నెట్వర్క్ ఎంత పెద్దగా ఉందో అనేసి. అక్టోబర్ 27, 1999 ఐఎంబి పైరసీ రిపోర్టింగ్ సెంటర్ అప్పటికి ఒక అలర్ట్ ని మొత్తం ప్రపంచం అంతా జారీ చేసింది. చెప్పాలంటే ఇది క్రూని రెస్క్యూ చేసే ముందే జారీ చేసింది. ఆ రీజన్ లో ఉన్న ప్రతి కోస్ట్ గార్డ్ అండ్ నేవీకి అలర్ట్ పంపించారు. ఆ అలర్ట్ లో ఏముందంటే ఒక జాపనీస్ షిప్ కనిపించట్లేదు, దాంట్లో క్రూ కూడా కనిపించట్లేదు, అండ్ దాంట్లో కార్గో చాలా విలువైనదని చెప్పారు. అలాంటి ఒక షిప్ కనిపిస్తే తప్పకుండా రిపోర్ట్ చేయమని ప్రతి కంట్రీని అడ్వైస్ చేశారు. న్యూఢిల్లీలో ఉన్న ఇండియన్ కోస్ట్ గార్డ్ హెడ్ క్వార్టర్స్ కి కూడా ఈ అలర్ట్ వచ్చింది. ముంబైలోని డైరెక్టర్ జనరల్ ఆఫ్ షిప్పింగ్ కి కూడా ఈ ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇండియన్ వెస్టర్న్ కోస్ట్ పొడవులో ఉన్న కోస్ట్ గార్డ్ యూనిట్స్ అన్నిటిని అలర్ట్ గా ఉండమని చెప్పారు. ఆ షిప్ మారువేషంలో రావచ్చని వాళ్ళని హెచ్చరించారు. ఆ షిప్ కొత్త
కొత్తగా పెయింట్ చేసి ఉంటుంది, కొత్త పేరుతో కూడా ఉండొచ్చు, వేరే దేశం ఫ్లాగ్ ఉండొచ్చు. ఈ విషయాలన్నీ కోస్ట్ గార్డ్ యూనిట్స్ కి చెప్పారు. ఇంకో ఇంపార్టెంట్ విషయం కూడా చెప్పారు. ఆ పైరేట్స్ ఎన్ని తిగడం తగడం వేసినా కూడా, అంటే బేసిక్ గా ఎన్ని మార్చినా కూడా ఒక విషయం మాత్రం వాళ్ళు మార్చలేరు. సైజ్ ఆఫ్ ద షిప్, హైట్ ఆఫ్ ద షిప్ అండ్ షేప్ ఆఫ్ ద హల్. ఈ మూడింటిని ఖచ్చితంగా మార్చలేరు. ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ బ్యూరో ఈ అలర్ట్ ని శ్రీలంక, మాల్డీవ్స్ ఇంకా అరేబియన్ సీ రీజన్ లో ఉన్న ప్రతి పోర్ట్ కి పంపించారు. 2 వారాల పాటు ఏమీ జరగలేదు. అలోంద్రా రెయిన్బో ఇండియన్ ఓషన్ లో గుట్టు చప్పుడు కాకుండా ప్రయాణిస్తుంది. ఇన్ని రోజులైనా ఎవ్వరూ దాన్ని చూడలేకపోయారు. నవంబర్ 13 ఆ షిప్ కన్యాకుమారి దగ్గరకు వచ్చింది. ఎంవి అల్ షుహద్దా అనే మర్చెంట్ షిప్ బై ఛాన్స్ ఆ షిప్ పక్క నుంచే వెళ్ళింది. ఆ ఎంవి అల్ షుహద్దా అనే షిప్ కెప్టెన్ ఒక ఇండియన్. అతని దగ్గరికి కొన్ని రోజుల ముందే ఇలా ఒక సంఘటన జరిగిందని ఒక అలర్ట్ వచ్చింది. ఆయన లక్కీగా ఆ షిప్ పక్క నుంచి వెళ్లారు. ఆ షిప్ ను చూసి ఆయనకి ఎందుకో తేడాగా అనిపించింది. ఆ తేడా కొట్టిన షిప్ నార్త్ వెస్టర్లీ డైరెక్షన్ లో వెళ్తుంది. అది 8 knots స్పీడే చేస్తుంది. అంత ఓపెన్ సీస్ లో కార్గో షిప్ సామాన్యంగా 8 knots చేయదు. అది యాక్చువల్ గా చాలా స్లో అని చెప్పొచ్చు. సో అల్ షుహదా అనే కెప్టెన్ వెంటనే ఇండియన్ కోస్ట్ గార్డ్ కి రేడియోలో కాల్ చేసి మెసేజ్ పంపారు. ఆ మెసేజ్ మొత్తం స్టోరీనే మార్చేసింది. హైజాక్ అయిన తర్వాత మొదటిసారి ఆ షిప్ ఎవరికో ఒకరికి కనిపించింది. ఇండియన్ కోస్ట్ గార్డ్ వెంటనే రంగంలోకి దిగింది. నవంబర్ 14 ఎర్లీ మార్నింగ్ దమన్ లోని కోస్ట్ గార్డ్ ఎయిర్ బేస్ నుంచి ఒక సర్వైలెన్స్ ఎయిర్ క్రాఫ్ట్ టేక్ ఆఫ్ అయింది. అది ఒక డార్నియర్ ఎయిర్ క్రాఫ్ట్. దమన్ అనే ప్లేస్ ఏమో ఇండియాలో వెస్టర్న్ కోస్ట్ లో ముంబైకి నార్త్ వైపు ఉండే ఒక యూనియన్ టెరిటరీ. ఆ డార్నియర్ ఎయిర్ క్రాఫ్ట్ సామాన్యంగా పెట్రోలింగ్ కి వాడుతూ ఉంటారు. అది ఆ సస్పెక్టెడ్ షిప్ లాస్ట్ తెలిసిన పొజిషన్ వైపు ఎగరడం స్టార్ట్ చేసింది. ఆ లాస్ట్ తెలిసిన పొజిషన్ ఏమో ఆ మర్చెంట్ వెసల్ అతనే రిపోర్ట్ చేశాడు. ఆ డార్నియర్ ఆ పైరేటెడ్ షిప్ ని కనిపెట్టింది. పైలట్ ఏమో ఎగ్జాక్ట్ కోఆర్డినేట్స్ మళ్ళీ కోస్ట్ గార్డ్ హెడ్ క్వార్టర్స్ కి వెనక్కి పంపారు. దాని తర్వాత కోస్ట్ గార్డ్ హెడ్ క్వార్టర్స్ ఒక కోస్ట్ గార్డ్ షిప్ ని వెంటనే ఆ ప్లేస్ కి వెళ్ళమని ఆర్డర్స్ ఇచ్చింది. ఆ కోస్ట్ గార్డ్ షిప్ పేరు ఐసీజీఎస్ తారాబాయ్. ఐసీజీఎస్ తారాబాయ్ అనేది కేరళలోని కొచ్చిలో స్టేషన్ చేస్తున్న ఒక ఇండియన్ కోస్ట్ గార్డ్ షిప్. ఆ అలోంద్రా రెయిన్బో షిప్ ని ఆపమని, ఇంటర్సెప్ట్ చేయమని, ఇంకా అవసరమైతే ఆర్మ్స్ వాడమని ఆర్డర్స్ వచ్చాయి. సో కొచ్చి నుంచి ఇంకా ఆ షిప్ మెగారామా దిశగా బయలుదేరింది. ఆ షిప్ యొక్క కెప్టెన్ అప్పట్లో కమాండెంట్ ఏకే హర్బోలా. నవంబర్ 14 రాత్రి 10 గంటలకి తారాబాయ్ ఆ సస్పెక్టెడ్ షిప్ దగ్గరికి చేరుకుంది. వాళ్ళు కరెక్ట్ గా ఆ షిప్ ని ఎక్కడ కనిపెట్టారంటే కొచ్చిన్ నుంచి సుమారుగా 72 నాటికల్ మైల్స్ దూరంలో ఉంటుంది. 72 నాటికల్ మైల్స్ అంటే సుమారుగా 133 కిలోమీటర్స్ ఉంటుంది. తారాబాయ్ ఆ షిప్ ని విహెచ్ఎఫ్ రేడియోలో కాల్ చేసి ఎవరు అని ఐడెంటిఫై చేసుకోమని అడిగింది. అటువైపు నుంచి ఏం సమాధానం రాలేదు. తారాబాయ్ మళ్ళీ కాల్ చేసింది, అయినా కూడా నిశ్శబ్దం. దానికి బదులుగా ఆ అనుమానాస్పదమైన షిప్ సడన్ గా తన స్పీడ్ నే పెంచేసింది. అది తన డైరెక్షన్ మార్చడం స్టార్ట్ చేసింది. అది ఇండియా నుంచి దూరంగా తిరిగి సముద్రంలోకి ఇంకా లోపలికి వెళ్తుంది. అది ఇండియా యొక్క ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ నుంచి తప్పించుకోవడానికి ట్రై చేస్తుంది. ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ అంటే ఈఈజెడ్ అనేది కోస్ట్ నుంచి 200 నాటికల్ మైల్స్ వరకు ఉన్న సముద్రం ఏరియా. ఇక్కడ ఆ పర్టికులర్ కంట్రీ యొక్క వాటర్స్ అండ్ అక్కడ లీగల్ రైట్స్ ఉంటాయి. సో బేసిక్ గా చెప్పాలంటే ఈ మ్యాప్ ప్రకారం ఫస్ట్ టెరిటోరియల్ వాటర్స్ ఉంటుంది, దాని తర్వాత కాంటినెంటల్ షెల్ఫ్ ఆర్ కస్టమ్ వాటర్స్ అండ్ దాని తర్వాత ఈజెడ్. వేరే వేరే ఏరియాస్ కి వేరే వేరే రూల్స్ ఉంటాయన్నమాట. ఒకసారి ఆ జోన్ దాటి బయటికి వెళ్ళిపోతే ఆ షిప్ ని ఆపే రైట్ ఇండియాకు ఉండదు. అలా తప్పించుకోవడం చూసి ఐసీజీఎస్ తారాబాయ్ వార్నింగ్ షాట్స్ పేల్చింది. ఆ వార్నింగ్ షాట్ తర్వాత ఆ పైరేటెడ్ వెసల్ ఆగింది, రెస్పాండ్ అయ్యింది. తన పేరు మెగారామా అని చెప్పింది. అది బెలిజీకి చెందిన షిప్ అని చెప్పింది. అందులో ఇండోనేషియన్ క్రూ ఉన్నారు, ఇంకా అది ఫుజరా పోర్ట్ కి వెళ్తుందని చెప్పింది. మాకు యాక్చువల్ గా టైం అయిపోతుంది, మేము ఫాస్ట్ గా వెళ్ళాలని కూడా చెప్పారు. ఆ రెస్పాన్స్ వల్ల ఇండియన్ ఆఫీసర్స్ కి ఇంకా అనుమానం పెరిగింది. ఎందుకంటే ఒక నిజమైన కార్గో షిప్ అది అయి ఉంటే కోస్ట్ గార్డ్ ఆగమన్న వెంటనే అది ఆగుతుంది. ఇది ఆగలేదు కాబట్టి డౌట్ ఇంకా వాళ్ళకి పెరిగింది. వాళ్ళు అలా రిప్లై ఇచ్చినా మళ్ళీ స్పీడ్ పెంచుకుని పారిపోతున్నారు. ఆ రాత్రంతా తారాబాయ్ ఆ పారిపోతున్న షిప్ ని వెంటాడింది. ఈ లోపు న్యూఢిల్లీలోని కోస్ట్ గార్డ్ హెడ్ క్వార్టర్స్ మెగారామా నిజమైన షిప్పా కాదా అని కనిపెట్టే మోడ్ లోకి వెళ్ళిపోయింది. వాళ్ళు లండన్ లోని లాయిడ్స్ రిజిస్టర్ ని కాంటాక్ట్ అయ్యారు. లాయిడ్స్ రిజిస్టర్ అనేది ప్రపంచంలోని ప్రతి మేజర్ కమర్షియల్ షిప్ రికార్డ్స్ ని మెయింటైన్ చేసి ఒక 250-year-old బ్రిటిష్ ఆర్గనైజేషన్. లాయిడ్స్ వాళ్ళ డేటాబేస్ ని చెక్ చేశారు. మెగారామా అనే షిప్పే లేదని వాళ్ళు తేల్చి చెప్పారు. ఇండియన్ కోస్ట్ గార్డ్ బెలిజీ దేశాన్ని కూడా కాంటాక్ట్ చేసింది. వాళ్ళు కూడా అలాంటి ఏ షిప్ మా కంట్రీతో రిజిస్టర్ అవ్వలేదని కన్ఫర్మ్ చేశారు. ఇప్పుడు ఇండియన్ కోస్ట్ గార్డ్ కి అది పక్కాగా అలోంద్రా రెయిన్బోవే అని కన్ఫర్మేషన్ వచ్చేసింది. నవంబర్ 15 ఉదయం 6:30కి మళ్ళీ ఆ కోస్ట్ గార్డ్ డానియర్ ఎగిరింది. ఇప్పుడు ఆ కోస్ట్ గార్డ్ డానియర్ పక్కాగా అది అలోంద్రా రెయిన్బోవే అని కన్ఫర్మేషన్ ఇచ్చేసింది, విజువల్లీ కన్ఫర్మ్ చేసి. ఇప్పుడు ఆయుధాలు వాడే టైం వచ్చింది. తారాబాయ్ ఇంకా దగ్గరికి వెళ్లి తన హెవీ గన్స్ తో ఫైర్ చేయడం స్టార్ట్ చేసింది. షిప్ యొక్క ఇంజిన్ రూమ్ పై ఏం చేశారు? ప్లాన్ చాలా సింపుల్. ఇంజిన్ డ్యామేజ్ చేయాలి, షిప్ స్పీడ్ తగ్గించాలి,
ఇంకా దాన్ని ఆగేలా చేయాలి. అలా చేసినా కూడా పైరేట్స్ ఇంకా పారిపోతూనే ఉన్నారు. నవంబర్ 15 మధ్యాహ్నం కల్లా ఇండియన్ నేవీ కూడా రంగంలోకి దిగింది. ఆపరేషన్ లో జాయిన్ అయ్యింది. వాళ్ళు పంపిన వార్షిప్ పేరు ఐఎన్ఎస్ ప్రహర్. ఐఎన్ఎస్ ప్రహర్ అనేది ఒక వీర్ క్లాస్ కార్వెట్ అటాక్ ఇంకా పెట్రోల్ కోసం తయారు చేసిన ఒక చిన్న ఫాస్ట్ వార్షిప్. దాని స్పీడ్ ముందు ఏ కార్గో షిప్ పనికిరాదు. ఈ చేస్ లో అది కోస్ట్ గార్డ్ షిప్ తారాబాయ్ తో జాయిన్ అయ్యింది. కోస్ట్ గార్డ్ ఇంకా నేవీ కలిసి మెగారామ్ ని గంటల తరబడి వెంటాడాయి. ఇది ఒక చేస్ మాత్రమే కాదు, హై సీజ్ లో ఒక పైరేటెడ్ షిప్ ని ఇండియా ఆపడానికి ట్రై చేయడం ఇదే మొదటిసారి. న్యూఢిల్లీలో ఫారిన్ మినిస్ట్రీ పరిస్థితిని జాగ్రత్తగా గమనించింది. ఇంటర్నేషనల్ వాటర్స్ లో ఫారిన్ ఫ్లాగ్డ్ వెసల్స్ ని ఆపితే ఇంటర్నేషనల్ కాన్సిక్వెన్సెస్ ఉండొచ్చు. అప్పట్లో ప్రధానమంత్రి అయిన అటల్ బిహారీ వాజ్పేయి గారికి డైరెక్ట్ గా ఈ విషయం గురించి చెప్పారు. ఆయన ఇంకా అరెస్ట్ చేయమని గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. షిప్ ని ఆపడానికి నేవీని ఏదైనా చేయమన్నారు. ఇంకో 16 గంటల పాటు ఆ చేజింగ్ నాన్ స్టాప్ గా కొనసాగింది. దాని తర్వాత ఇండియన్ వార్షిప్స్ యొక్క బాంబులు దాని ఇంజిన్ రూమ్ ని తాకే. లోవర్ డెక్స్ లోకి వాటర్ వచ్చేయడం స్టార్ట్ అయ్యింది. ఇంజిన్ దగ్గర మంటలు మొదలయ్యాయి. ఫైనలీ పైరేట్స్ ఒక రేడియో కాల్ పంపించారు. అది ఒక మేడే సిగ్నల్. మేడే సిగ్నల్ అనేది షిప్ ఆపదల్లో ఉన్నప్పుడు ఒక డిస్ట్రెస్ కాల్. సో మేము ఆపదల్లో ఉన్నాం, మమ్మల్ని వచ్చి రక్షించండి అని చెప్పడమే ఆ కాల్ యొక్క ఎయిమ్ అన్నమాట. పైరేట్స్ ఏం రిపోర్ట్ చేశారంటే ఇంజిన్ రూమ్ లో ఫైర్ అయింది, షిప్ వాటర్ లోకి వెళ్ళిపోతుంది, ఎవరైనా వచ్చి రక్షించండి. అది ఒక ట్రిక్. ఆ ఏరియాలో వెళ్ళే ఏదో ఒక మర్చెంట్ షిప్ వీళ్ళని రెస్క్యూ చేయడానికి వస్తుంది అని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేశారు. ఇంకో షిప్ దగ్గరికి వస్తే వాళ్ళు దీని మీద నుంచి దాని మీదకి ఎక్కిపోయి ఎస్కేప్ అయిపోదాం అనుకున్నారు. కోస్ట్ గార్డ్ షిప్ తారాబాయికి ఈ ట్రిక్ అర్థమైపోయింది. కోస్ట్ గార్డ్ షిప్ ఏం చేసిందో తెలుసా? పక్కనే ఉండే ప్రతి మర్చెంట్ షిప్ కి దూరంగానే ఉండండి అని వార్న్ చేసేసింది. ఇప్పుడు ఆ పైరేట్స్ వాళ్ళ లాస్ట్ ఆప్షన్ ట్రై చేశారు. షిప్ ని స్కటిల్ చేయడానికి ట్రై చేశారు. షిప్ ని స్కటిల్ చేయడం అంటే ఆధారాలు మాయమైపోయేలా దాన్ని కావాలని ముంచేయడం. వాళ్ళు నార్మల్ గా ఇంజిన్ రూమ్ లోకి సముద్రం నుంచి నీరు రాకుండా ఆపే వాల్స్ అన్ని ఓపెన్ చేసేశారు. ఆల్రెడీ ఈ ఫైరింగ్ వల్ల వాటర్ కొంచెం కొంచెంగా లోపలికి వస్తుంది, కానీ ఈ వాల్స్ ఓపెన్ చేయడం వల్ల వాటర్ ఇంకా ఫాస్ట్ గా రావడం స్టార్ట్ అయింది. షిప్ యొక్క బోల్డ్ అని డాక్యుమెంట్స్ ని కూడా వాళ్ళు నిప్పంటించేశారు. అది నిజంగానే అలోంద్రా రెయిన్బో అని ప్రూవ్ చేసే డాక్యుమెంట్స్. ఈ షిప్ యొక్క బోర్డింగ్ టీం అక్కడికి వెళ్లే లోపల ఆ ఎవిడెన్స్ అంతా డిస్ట్రాయ్ చేసే ప్లాన్ చేశారు. ఈ సీన్ అంతా జరుగుతున్నప్పుడు అందులో ఉండే 4 పైరేట్స్ భయపడిపోయారు. మునిగిపోతున్న ఆ షిప్ నుంచి వాళ్ళు దూకేశారు. అప్పుడు తారాబాయ్ బోర్డింగ్ టీం ఆల్రెడీ రెడీగా ఉన్నారు. ఆ పైరేట్స్ ని నీళ్ళల్లో నుంచి బయటికి లాగి కస్టడీలోకి తీసుకున్నారు. మిగిలిన పైరేట్స్ ఇంకా మెగారామా మీదే ఉన్నారు. కోస్ట్ గార్డ్ ఆఫీసర్స్ ఇప్పుడు ఆ మెగారామాపై ఎక్కారు. వాళ్ళు చేసిన మొదటి పని ఆ మిగతా 11 పైరేట్స్ ని అరెస్ట్ చేయడం. ఇప్పుడు మొత్తం ఆ 15 మంది అరెస్ట్ అయి ఉన్నారు. తారాబాయ్ నుంచి ఇంకో బోర్డింగ్ టీం వెళ్ళింది. ఐఎన్ఎస్ ప్రహర్ నుంచి కూడా వెళ్ళింది. ఇప్పుడు ఆ మునిగిపోతున్న షిప్ ని కాపాడడానికి ఈ బోర్డింగ్ టీమ్స్ వెళ్ళాయి. ఇక్కడ బోర్డింగ్ టీం అంటే ఏంటని చెప్తాను. ఒక చిన్న ఇన్వెస్టిగేటింగ్ టీమ్ లా అని చెప్పొచ్చు. వాళ్ళు ఆ చిన్న జెమినీ బోట్స్ లో ఆ షిప్ పక్కనకి వెళ్లి దాని మీదకి వెళ్తారనమాట. జస్ట్ టు ఇన్వెస్టిగేట్ అండ్ నో వాట్ ఇస్ హ్యాపెనింగ్ అరౌండ్. ఈ బోర్డింగ్ టీం అక్కడికి వెళ్లి ఏం చూసారంటే ఇంజిన్ రూమ్ లో చాలా మంటలు వస్తున్నాయి. ఫైర్ ఆగట్లేదు, వాటర్ ఇంగ్రెస్ అవుతూనే ఉంది. ఇండియన్ సేలర్స్ వెంటనే ఫస్ట్ ఆ వాల్వ్స్ ని క్లోజ్ చేశారు. వాళ్ళు షిప్ అంతా తిరిగిన తర్వాత వాళ్ళకి ఎక్కడ పడితే అక్కడ బోల్డ్ అన్ని ప్రూఫ్స్ దొరికాయి. ఇంజిన్ రూమ్ లో దుమ్ము కింద దాచిపెట్టిన షిప్ బ్రాస్ బెల్ మీద అలోంద్రా రెయిన్బో 1998 అని చెక్ ఉంది. ఇంకో బ్రాస్ ప్లేట్ మీద షిప్ యొక్క అసలు మ్యానుఫ్యాక్చరర్ పేరు రాసుంది. షిన్ క్రుషిమా డాక్యార్డ్ జపాన్ మార్చ్ 1998 అని రాసుంది. హల్ మీద ఉన్న ఫ్రెష్ పెయింట్ ని వాళ్ళు గీకి చూసినప్పుడు, అంటే మెగారామా అనే దాన్ని గీకి చూసినప్పుడు అలోంద్రా రెయిన్బో బయటపడింది. ఇంకా ఏ డౌట్ లేకుండా ఇది కెప్టెన్ ఇకెనో షిప్పే అని కన్ఫర్మేషన్ కి వచ్చారు. దాని తర్వాతే ఇంకొన్ని ఇండియన్ షిప్స్ సీన్ లోకి ఎంటర్ అయ్యాయి. నవంబర్ 16 ఉదయం 9 గంటలకి కోస్ట్ గార్డ్ షిప్స్ వీరా అండ్ యానీ బేసన్ కూడా వచ్చేసాయి. ఇంకో 2 నేవల్ షిప్స్ వాళ్ళతో జాయిన్ అయ్యాయి. వాళ్ళందరూ టీమ్ వర్క్ చేసి ఆ ఫ్లడ్డింగ్ ఆపారు, ఫైర్ ని కంట్రోల్ చేశారు. తన జాబ్ అయ్యాక తారాబాయ్ సీన్ నుంచి బయటికి వెళ్ళిపోయింది. అలోంద్రా రెయిన్బో ఎంత డ్యామేజ్ అయిపోయిందంటే ఇంకా తనంతటి తాను సెయిల్ చేయలేదు. కోస్ట్ గార్డ్ షిప్ వీరా దాన్ని కట్టేసి ముంబైకి టోయింగ్ చేసుకుంటూ తీసుకొచ్చింది. ఈ టోయింగ్ చేయడానికి సుమారుగా 4 రోజులు పట్టింది. నవంబర్ 20, 1999 అలోంద్రా రెయిన్బో ముంబై హార్బర్ లోకి ఎంటర్ అయింది. ఆ 15 మంది పైరేట్స్ ని కస్టడీలోకి తీసుకుని ముంబై పోలీస్ కి హ్యాండ్ ఓవర్ చేశారు. వాళ్ళు తెచ్చింది 7,000 టన్నులు, 3,000 టన్నులు ఆల్రెడీ అమ్మేశారు కాబట్టి ఇప్పుడు ఆ షిప్ లో ఓన్లీ 4,000 టన్స్ ఆఫ్ అల్యూమినియం మిగిలింది. అప్పట్లో డిఫెన్స్ మినిస్టర్ జార్జ్ ఫెర్నాండెస్ పర్సనల్ గా ముంబైలోని ఐసీజీఎస్ తారాబాయ్ ని విజిట్ చేసి ఆ క్రూ కి థ్యాంక్స్ చెప్పారు. ప్రపంచమంతా ఇండియన్ కోస్ట్ గార్డ్ కి కంగ్రాచులేషన్స్ చెప్పారు. జాపనీస్ అయితే చాలా సంతోషపడి మరీ థ్యాంక్స్ చెప్పారు. ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ బ్యూరో ఈ ఆపరేషన్ ఒక హిస్టారిక్ సక్సెస్ అని డిక్లేర్ చేసింది. ఆ చేస్ లో తారాబాయ్ ని లీడ్ చేసిన ఆఫీసర్ కమాండెంట్ ఏకే హర్బోలాకి ప్రెసిడెంట్ ద్వారా తటరక్షక్ మెడల్ గ్యాలంటరీ అవార్డు చేశారు. వాళ్ళని చేస్ చేసింది ఒక ఎత్తు అయితే వాళ్ళని హార్బర్ తెచ్చిన తర్వాత ఇంకో ఎత్తుగా మారింది. పైరసీ కేసెస్ ని విచారించడం చాలా కష్టమని అందరికీ తెలుసు. ఆ క్రూ ఏమో జాపనీస్ ఇంకా ఫిలిపినోకి చెందుతారు. ఆ షిప్ ఏమో పనామాలో రిజిస్టర్ అయి ఉంది. దాని ఓనర్ ఒక జాపనీస్. పైరేట్స్ ఏమో ఇండోనేషియా వాళ్ళు. ఆ నేరం ఏమో ఇండోనేషియన్ వాటర్స్ లో జరిగింది. ఇంకా అరెస్ట్ ఏమో ఇండియా దగ్గర ఉన్న ఇంటర్నేషనల్ వాటర్స్ లో. మరి ఆ పైరేట్స్ మీద ట్రయల్ నడిపే రైట్ ఏ కంట్రీకి ఉంది? శిక్ష వేసే అధికారం ఏ కంట్రీకి ఉంది? ఇండియన్ ఇన్వెస్టిగేటర్స్ కి ఇంకో ప్రాబ్లం కూడా వచ్చింది. 1999 లో పైరసీ గురించి ప్రత్యేకంగా ఇండియాలో ఎలాంటి మోడర్న్ లా లేదు. పోలీసులు యాక్చువల్ గా 1849
లో పెట్టిన ఒక బ్రిటిష్ లో వాడారు. పేరు అడ్మిరాలిటీ ఆఫెన్సెస్ యాక్ట్. ఈలో 150 ఇయర్స్ క్రిందటిది, కానీ ఇండియాలో లా లేకపోవడంతో ఇది వాడవలసి వచ్చింది. కొన్ని ఐపీసీ సెక్షన్స్ కూడా వాడారు. ఆ పైరేట్స్ మీద ఉన్న మెయిన్ చార్జ్ అటెంప్ట్ టు మర్డర్. ఆ 17 క్రూ మెంబర్స్ ని లైఫ్ రాఫ్ట్ లో పడేశారు కదా, సో దాని వల్ల అటెంప్ట్ టు మర్డర్ చార్జెస్ పెట్టారు. అరెస్ట్ అయిన 15 మంది పైరేట్స్ లో ఒకడు ఎయిడ్స్ వల్ల చనిపోయారు ట్రయల్ జరుగుతున్నప్పుడే. సో చివరికి ఓన్లీ 14 మందే మిగిలారు. వాళ్ళందరినీ పూణేలో ఉండే యరవాడ సెంట్రల్ జైల్ కి పంపించేశారు. 7 ఏళ్లు కఠిన కారాగార శిక్ష విధించారు. సో ఈ టైంలో పైరేట్స్ కి డిఫెన్స్ లాయర్స్ కూడా వచ్చారు. ఆ డిఫెన్స్ లాయర్స్ ఏం చెప్పారంటే, కేవలం ఇండియన్ టెరిటరీ ఇంకా టెరిటోరియల్ వాటర్స్ లోపనే ఇండియన్ లా అప్లై అవుతుంది. ఆ లిమిట్ క్రాస్ చేసిన తర్వాత 12 నాటికల్ మైల్స్ తర్వాత పైరేట్స్ ని మీరు అలా అరెస్ట్ చేయలేరని చెప్పారు. పైరేట్స్ ఇంటర్నేషనల్ వాటర్స్ లో దొరికారు కాబట్టి వాళ్ళ మీద మీ అధికారం లేదని చెప్పారు. March 7, 2005 బాంబే హైకోర్టు ఒక తీర్పిచ్చింది. ఆ డిఫెన్స్ లాయర్స్ ఇచ్చిన ఆర్గ్యుమెంట్స్ వల్ల పైరేట్స్ నిర్దోషులు అని విడుదల చేయలేదు, కానీ వాళ్ళ శిక్ష లైట్ గా 1-2 ఇయర్స్ తగ్గించి ఎంతైతే వాళ్ళు ఆల్రెడీ ఇండియాలో సర్వ్ చేశారో అంతగా శిక్షగా మార్చి వాళ్ళని ఇంకా డిపోర్ట్ చేసేశారు. వాళ్ళందరినీ ఇండోనేషియాకి పంపించేశారు. అలోంద్రా రెయిన్బో కేస్ ఇప్పుడు ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ లా టెక్స్ట్ బుక్స్ లో ఒక చాప్టర్ అయిపోయింది. తారాబాయ్ ఇంకా ప్రహర్ ఆ ఆపరేషన్ ని ఎలా రన్ చేశాయో ఇండియన్ కోస్ట్ గార్డ్ అండ్ ఇండియన్ నేవీ యొక్క యంగ్ టాలెంట్ కి ఇంకా ఆ కథలు నేర్పిస్తున్నారు. ఎలా ఇలా పైరేట్స్ ని హ్యాండిల్ చేయాలా ట్రైనింగ్ ఇస్తున్నారు. జాపనీస్ ఓనర్స్ ఆ షిప్ ని మళ్ళీ రికవర్ చేసుకున్నారు. ఈ ఆపరేషన్ తో ఇండియా వరల్డ్ కి ఒక క్లియర్ మెసేజ్ పంపించింది. ఇండియన్ ఓషన్ లో ఎలాంటి తప్పు జరిగినా ఇండియన్ కోస్ట్ గార్డ్ అండ్ ఇండియన్ నేవీ మిమ్మల్ని కనిపెడతాయని. అంతేనండి ఈ వీడియోలో కూడా ఏదో ఒకటి నేర్చుకున్నారు అని ఆశిస్తున్నాను. ఇలాంటి లాంగ్ వీడియోస్ చేయడానికి చాలా ఎఫర్ట్ పడుతుంది. సో ఈ ఛానల్ ని సపోర్ట్ చేయడానికి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి వెళ్ళండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో తప్పకుండా ఇలాంటి ఒక స్టోరీ ఉందని షేర్ చేసి చెప్పండి. మళ్ళీ ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి అని కమెంట్ చేసి చెప్పండి. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. జై హింద్.